హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈవినింగ్ మనం రైల్వే గ్రూప్ డి 10th ఆర్ ఐటీఐ క్వాలిఫికేషన్ బేస్ పైన ఏదైతే ఢిల్లీ హైకోర్టులో ఈ రోజు హీరింగ్ అయిందో దానికి సంబంధించినటువంటి కోర్టు ఆర్డర్ సంబంధించినటువంటి డేటాను డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో. సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీ సంబంధించినటువంటి వెబ్సైట్. సో ఈ యొక్క వెబ్సైట్ లో మనకు వచ్చినటువంటి లేటెస్ట్ డేటా కన్నా తీసుకుంటే సో ఈ రోజు 28/7/2025 రోజు జరిగినటువంటి హీరింగ్ లో మనకు ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది. కోర్టు ఏం డెసిషన్ చెప్పిందంటే గ్రూప్ డి కేసు ఏదైతే ఉందో అది యాక్చువల్‌గా 2 కోర్టులు నడుస్తుంది. ఒకటి ఢిల్లీ హైకోర్ట్‌తో పాటు మరొకటి వచ్చేసరికి క్యాట్ ఢిల్లీలో నడుస్తుంది. సో క్యాట్ ఢిల్లీ ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళు తుది నిర్ణయం ఇచ్చేంత వరకు కూడా ప్రెజెంట్ ఈ యొక్క రిక్రూట్‌మెంట్ పైన స్టే కంటిన్యూ ఉంటుంది. అంటే ఆల్రెడీ స్టే ఇచ్చేసిర్రు. క్యాట్ ఏదైతే ఈ యొక్క డెసిషన్ ఇస్తదో ఫైనల్ డెసిషన్ అప్పటి వరకు కూడా ఈ యొక్క రిక్రూట్‌మెంట్ పైన స్టే అమల్లో ఉంటుందనేది ఈ యొక్క కోర్ట్ అయితే స్పష్టమైతే చేయడం జరిగింది. అండ్ దాంతో పాటు క్యాట్ కూడా దీన్ని లేట్ చేయకుండా రిక్రూట్‌మెంట్ ఫాస్ట్‌గా అవ్వాలి కాబట్టి వితిన్ 1 మంత్‌లో అంటే ఒక 1 మంత్‌లోనే వీళ్ళైతే ఆ యొక్క ఫైనల్ డెసిషన్ ఇవ్వాలి అని క్యాట్‌కి అయితే ఆదేశం అయితే జారీ చేయడం జరిగింది. ఇంకా అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఇంకా అప్డేట్ కాలేదు కానీ మనకి ఇంటర్నల్‌గా వచ్చినటువంటి న్యూస్ ఇది. సో ఇప్పుడు గేమ్ మొత్తం కూడా అంటే ఈ యొక్క రిక్రూట్‌మెంట్ సంబంధించినటువంటి ఫైనల్ డెసిషన్ అనేది యాజ్ ఆఫ్ నౌ అది మనకు హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీ నుంచి మనకు క్యాట్‌కి అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు మనం క్యాట్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళిపోయి దానికి సంబంధించినటువంటి ప్రెజెంట్ స్టేటస్ చూద్దాం. అసలు నెక్స్ట్ లిస్టింగ్ ఎప్పుడుందంటే నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడుందనేది క్యాట్‌లో ఏం చూపిస్తుంది అనేది. ఓకే. సో దిస్ ఈజ్ అఫీషియల్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సంబంధించినటువంటి వెబ్సైట్. ఈ యొక్క వెబ్సైట్ నుంచి మనకి ఆ యొక్క టోటల్ ప్రాసెస్ అవుతుంది. సో 2019 నోటిఫికేషన్ సంబంధించినటువంటి కోర్టు కేసెస్ కానీ ఇప్పుడు ప్రజెంట్ అవుతున్నటువంటి కోర్టు కేసెస్ కానీ ఇవన్నీ కూడా ఇదే వెబ్సైట్ నుంచి అయితే డీల్ అవ్వడం జరుగుతుంది. సో డైరెక్ట్ మన యొక్క డేటాలోకి వెళ్ళిపోదాం. సో దిస్ ఈజ్ ఢిల్లీ సంబంధించినటువంటి యొక్క క్యాట్ సంబంధించిన డేటా. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ లిస్టింగ్ అనేది తీసుకుంటే ఇక్కడ చూడండి ఇంకా డేట్ అయితే ఇంకా ఫిక్స్ చేయలేదు. నెక్స్ట్ దానికి ఈ రోజు ఏదైతే ఆ యొక్క కోర్ట్ ఆర్డర్ వచ్చిందో దాని యొక్క కాపీ వచ్చిన తర్వాత దాన్ని క్యాట్ కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత త్వరలోనే మనకైతే ఈ యొక్క లిస్టింగ్ అయితే అవుతుంది. సో ప్రజెంట్ అయితే మన రిక్రూట్మెంట్ సంబంధించి స్టే ఉంది కాబట్టి మనకి ఒక ఏదైతే క్యాట్ నుంచి డెసిషన్ వస్తుందో ఆ డెసిషన్ వచ్చిన తర్వాతనే మనది ఫర్దర్ గా మూవ్ ఆన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో మనకి ఒక హైకోర్టు అయితే చాలా సింపుల్ గా అయితే తన యొక్క రూట్ నుంచి అయితే ఈ యొక్క ఇష్యూని క్లియర్ చేసేసుకొని క్యాట్ మీద మొత్తం తోసేయడం జరిగింది ఇక్కడ అయితే. సో ఇప్పుడు దానికి సంబంధించినటువంటి డేటా మనకి ఇక్కడ ఆర్డర్స్ అయితే కనిపిస్తున్నాయి. అసలు ఈ యొక్క కేసు ఎప్పుడు వేసారంటే జనవరి 21కి వేయడం జరిగింది. జనవరి 22 ఫస్ట్ హియరింగ్ అయింది. ఆ తర్వాత ఫిబ్రవరి 14కి అయింది. తర్వాత మార్చ్ 28కి అయింది. తర్వాత మేలో మనకి ఒక డేటా అయితే రావడం జరిగింది. సో మీకు లేటెస్ట్ కాపీ చూపిస్తా అసలు వాళ్ళందరూ ఏం చెప్పారని. సో దిస్ ఈస్ ద లేటెస్ట్ అంటే 2/5/2025 రోజు జరిగినటువంటిది ఆర్డర్ కాపీ. సో దాంట్లో మనకి ఒక ఆర్డర్ దాని ప్రకారంగా ఇక్కడ మన యొక్క ఏదైతే హైకోర్టులో ఉందో దానికి సంబంధించినటువంటి లింకేజ్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ మనకు ఆ యొక్క డేట్ వస్తే అంటే నెక్స్ట్ హియరింగ్ డేట్ వస్తే దాన్ని బట్టి మనం మూవ్ ఆన్ అయితే అవుదాం. ప్రజెంట్ ఇది ఇంకా కొత్త డేట్ అయితే రాలేదు. కొత్త లిస్టింగ్ డేట్ వస్తే దాని ప్రకారంగా మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి నుంచి మనం హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీ కాకుండా క్యాట్ నుంచి మనం ఫాలో అప్ అయితే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా వస్తుంది. ఓకే. సో ఆ యొక్క అప్డేట్ రాగానే మీకు మరొక వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్ సంబంధించి 10th ఐటీఐ అనేది ఇంకా ఏ డెసిషన్ కూడా తీసుకోలేదు. ఓకే. ఎటువంటి డెసిషన్ అయితే తీసుకోలేదు కాబట్టి మీరు ఎమ్మటే దేనికో ఒక దాన్ని ఫిక్స్ అయిపోకండి. కోర్టులు ఉన్నాయి, వాళ్ళు డెసిషన్ చెప్తారు. రైల్వే ఉంది దీనిపైన. అండ్ దాంతోపాటు చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటారో దాన్ని మనం ఫాలో అవ్వాల్సిందంతే. ఓకే. సో ఇది మనకైతే ప్రజెంట్ ఉన్నటువంటి అప్డేట్. అండ్ మనకు అఫీషియల్ గా హైకోర్టు నుంచి ఏదైతే ఆర్డర్ కాపీ వస్తుందో ఆర్డర్ కాపీ రాగానే మన యొక్క టెలిగ్రామ్ లో అటాచ్ చేసేస్తా. మీరు అక్కడ నుంచి డేటాను గ్యాదర్ చేసుకోండి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మనకి ఇప్పటి నుంచి క్యాట్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. క్యాట్ యొక్క అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూ మన యొక్క ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అవుతుంటే మీకు అప్డేట్స్ అన్ని కూడా మినిట్ టు మినిట్ అయితే అవైలబిలిటీలో ఉండడం జరుగుతుంది. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.